జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మేఘములు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయములు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 11, 2026, సోమవారం. తిథి నవమి, మధ్యాహ్నం 3:24 వరకు. తదుపరి దశమి. నక్షత్రం శతభిషం, రాత్రి 1:28 వరకు. తదుపరి పూర్వభాద్ర. యోగము ఐంద్రము, రాత్రి 1:04 వరకు. తదుపరి వైద్యుతి. కరణం గరజి, మధ్యాహ్నం 3:24 వరకు. తదుపరి వనిజ, రాత్రి 3:14 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:38. సూర్యాస్తమయం సాయంత్రం 6:30. చంద్రోదయం రాత్రి 2:01. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:13. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:15 నుండి 8:51 వరకు. యమగండం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:55 వరకు. వర్జము ఉదయం 8:13 నుండి 9:52 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 6:05 నుండి 7:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:54 వరకు. శుభ గడియలు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. మే 11 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష నవమి, మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. తదుపరి దశమి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు శతభిషం, రాత్రి 1:28 వరకు ఉంది. తదుపరి పూర్వభాద్ర. శతభిష నక్షత్రం స్వభావం ప్రకారం ఈ రోజు ఆరోగ్య విషయాలను పరిశీలించడం, చికిత్స లేదా మందుల విషయంలో సలహా తీసుకోవడం, సమస్యలకు మూల కారణం తెలుసుకోవడం, పాత తప్పులను సరిచేయడం, పరిశోధన లేదా టెక్నికల్ చెక్ లాంటి పనులకు అనుకూలంగా ఉంటుంది. పంచాంగం ప్రకారం నవమి తిథిని మనం చాలా రకాల శుభకార్యాలలో సాధారణంగా వినియోగించము. అందువల్ల ఈ రోజు శుభకార్యాలు చేయాలనుకుంటే పంచాంగం మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం కంటే మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, లగ్న శుద్ధి చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు మేషరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం. 1998 సంవత్సరంలో భారతదేశం రెండోసారి అణు పరీక్షలు నిర్వహించిన దీనిని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకుంటారు. 1929 సంవత్సరంలో రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రారంభమయ్యాయి. వారానికి 3 రాత్రులు. ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవం
తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, ఉపన్యాసకులు జిడ్డు కృష్ణమూర్తి గారి జయంతి. నృత్య కళాకారిణి, నృత్య దర్శకురాలు మృణాలిని సారాభాయ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 11 సోమవారం. దినఫలాలు. బొక్క మాటలో మేషరాశి అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. వృషభ రాశి చేపట్టిన పనులను శ్రద్ధగా పూర్తి చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. మిథున రాశి చదువు లేదా ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. కర్కాటక రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సింహ రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి రోజువారీ పనులను క్రమశిక్షణగా పూర్తి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తులా రాశి కొత్త ప్రణాళికలు తయారు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. వృశ్చిక రాశి ప్రశాంతంగా గడుపుతారు. ధనుస్సు రాశి చిన్న ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలకు దారితీస్తాయి. మకర రాశి మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి స్థిరమైన ఆలోచనలు కలిసి వస్తాయి. మీన రాశి విశ్రాంతిగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.